पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. క్రియా అక్రియ తటస్థం. క్రియా అక్రియ తటస్థం. అసంతృప్తి తృప్తి సాక్షిభూత సాధనం. సాక్షిభూతం. అసంతృప్తి దశ నుండి అసంతృప్తి దశ వల్ల స్వర్గం నుంచి రావడం, 84 లక్షల జీవరాశుల్లో చేయబడుతున్నటువంటి ప్రయత్నం అసంతృప్తి నుంచి సంతృప్తి వైపు రావడానికి, చివరకు ఈ సంతృప్తి అసంతృప్తి పై దశ సాక్షిభూతం. సుఖము దుఃఖము ఈ రెండింటికి అతీతంగా ఉండడం, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం, నొప్పి సుఖము ఆనందము, నొప్పి బాధ, ఉల్లాసము ఉత్సాహము, ప్రేమ ఈర్ష ద్వేషము వీటన్నింటికి అతీతంగా ఉండడం. అతీతంగా ఉండడం. నిన్న ఒక ప్రకరణం వచ్చింది. ఏంటంటే, ఎంతో ఆయాస ప్రయాసపడి ఇంటి వరకు వచ్చారు కానీ గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళలేకపోవడం గమనార్హం. ఎందుకు అంటే అక్కడ తొక్కుడు బండ అడ్డం వచ్చింది కాబట్టి దానిని తొక్కుకుంటూ పోవడం. ఈ తొక్కుడు బండ ఏంటి? ఈ ఆధ్యాత్మికంలో తొక్కుడు బండ ఏంటి? ఈ తొక్కుడు బండ అంటే ఈర్ష, ద్వేషము, అసూయ, ప్రేమ, మమకారము, మోహము, శ్రద్ధ, భక్తి, విశ్వాసము ఇటువంటి. ఈర్ష, ద్వేషము ఇవన్నీ, ఈర్ష, ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారము, కుట్రలు, ఈ షడ్యంత్రాలు అన్నీ, ఈ ప్రేమ, మమకారం ఇవన్నీ ఒక్కొక్క మెట్టు నిచ్చెనకు ఎన్ని తంతెలైతే ఉంటాయో, అంతస్తుకు వెళ్ళడానికి ఎన్ని మెట్లయితే ఉంటాయో ఆ విధంగా ఇవన్నీ మనకు ఈ ఆధ్యాత్మికంలో ఎదురుపడుతుంటాయి. ఒక్కొక్క దాన్ని అధిగమించడమే ఎక్కుకుంటూ, ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ ముందుకు పోవడం. పట్టుకుంటున్నారా? అందుకని ప్రేమను జయించాలి, ఈర్షను జయించాలి, కామమును జయించాలి, మమకారమును జయించాలి, ద్వేషమును జయించాలి, ప్రియమును జయించాలి, కుట్రపూరిత బుద్ధిని జయించాలి, మమకారం, ముద్దు ముచ్చట ఈ బుద్ధిని కూడా జయించాలి, శత్రుత్వాన్ని జయించాలి, మిత్రత్వాన్ని జయించాలి. నమస్తే ఆచార్య. శత్రువైనా మిత్రువైనా ఇద్దరిలో సమభావంగా ఉండడం, ఎవరి వైపు మొగ్గు చూపకుండా. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అయం నిజ పరావేతి గణనా లఘు చేతసాం విశాల
హృదయానాం తు వసుధైవ కుటుంబకం. విశాల హృదయం ఉన్నటువంటి వారికి ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. ఇక సంకుచిత భావం ఉన్నటువంటి వారికి ఇది నాది, అది నీది, ఇక్కడ నేను, అక్కడ నువ్వు, అంటుడు ముట్టుడు, ఈ యొక్క భేదభావం. ఈ భేదభావ స్థితి నుంచి భేదభావం లేనటువంటి స్థితికి. అందుకని స్త్రీ చేత పిల్లలకు సేవ చేయించడం, వయోవృద్ధులకు సేవ చేయించడం, ఇంటిల్లిపాదికి సేవ చేయించడం, నిమ్న స్తరం వాళ్లకు, శూద్రులు అంటే స్వతహగా తమ బుద్ధిని వినియోగించుకోలేనటువంటి వారి బుద్ధిని ఇంకొకరు వినియోగించుకుంటారు. కాబట్టి బుద్ధిని ఉపయోగించుకునే వారి దగ్గర బుద్ధిని ఉపయోగించుకోలేని వారు బానిసలుగా ఉంటారు, వారే శూద్రుడు. అటువంటి వారు సేవాభావంతో పాచి పనులు చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతుకోవడం, ఇటువంటివన్నీ ఏదైతే చెప్పుడు పనులు చేస్తుంటారో అటువంటి వాళ్ళంతా. అందుకని దీనికి కులము మతం అంటూ ఏమి ఉండదు. వాళ్ళు ఏ కులంలో పుట్టినను, ఏ మతంలో ఉన్నను, వాళ్ళు బుద్ధిని వినియోగించుకోవడం రావాలి. ఎవరైతే బుద్ధితోటి ఆలోచించలేరో, బుద్ధిని వినియోగించుకోలేరో వాళ్ళను శూద్రులు అనపడతారు. అటువంటి వారు ఇంకొకరి దగ్గర పని చేస్తుంటారు. ఆ పని చేసే ప్రవృత్తి స్థితి నుంచి, బానిసత్వం నుంచి స్వామిత్వం వైపుకు రావాలి. సంకుచిత స్వభావం నుంచి విశాల దృష్టికోణం వైపు రావాలి. నేను నాది అనేటువంటి సంకుచిత స్వభావం నుంచి అంతా మనమే. భగవంతుడు తీసుకొస్తున్నటువంటి దృష్టాంతం పంచమహాభూతాల గుండా, అన్నవోషధుల గుండా, తండ్రి శరీరం నుండి, తల్లి గర్భము నుండి ఈ సమాజంలోకి సూక్ష్మాతి సూక్ష్మ సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం. మన దగ్గర బిడియం ఉండకూడదు, సంకుచిత స్వభావం ఉండకూడదు అని మన జీవన విధానం, మన ఆజీవిక వృత్తులన్నీ కుల వృత్తుల పేరుతో ఇతరుల దగ్గర పెట్టాడు. బట్టలు ఒకరు నేస్తారు, బట్టలు కుట్టేది ఇంకొకరు, చెప్పులు ఒకరు కుడతారు, నూనె ఒకరు తయారు చేస్తారు, దువ్వెన ఒకరు తయారు చేస్తారు, ఇది పాత్రలు ఒకరు తయారు చేస్తారు, పదార్థాలు ఒకరు పండిస్తుంటారు, పండించిన పదార్థాలను ఒకరు అమ్ముతారు, వారి దగ్గర నుంచి ఇంకొకరు కొంటారు. ఈ రకంగా మనము బ్రతకాలి అంటే ప్రతి వస్తువు కావాలి కాబట్టి, అవసరమైన ప్రతి వస్తువు కావాలి కాబట్టి ఆ అవసరం మన దగ్గర లేదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇదే. నీ యొక్క సంకుచిత స్వభావం నుంచి విశాల దృష్టికోణంకు ఎదగాలి అని అంటే నేను నాది అనేటువంటి ఈ బావిలో కప్పలాంటి జీవితం నుంచి విశాల సమాజంలోకి రప్పింపజేయడం, ఆ సమాజంతో ముడిపెట్టజేయడం. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఆత్మీయులను అయిన వాళ్ళను, మిత్రులను, శత్రువులను, బంధువులను, తోబుట్టువులను తక్కువగా చూపిస్తున్నాడు, అపరిచిత సమాజాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. ఆ అపరిచిత సమాజంలోనే అన్ని బాగోగులు, చికిత్స అనే కానివ్వండి, ఇచ్చిపుచ్చుకోవడం, ఉద్యోగం, వ్యాపారం, తీర్థయాత్రలు, రావడం పోవడం, దేశ విదేశ యాత్ర అన్ని అపరిచిత సమాజంలోనే ఉన్నాయి. కనిపిస్తున్నాయా? అందుకని సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం వైపుకు మనల్ని పయనింపజేస్తున్నాడు. అందుకే ఈ ఈర్ష అనేటువంటిది సంకుచిత స్వభావం, ఈ పగ ప్రతీకారం అనేటువంటిది చిన్న బుద్ధి, ఓచి బుద్ధి, ఈ కుట్రలు చేయడం,
ఈర్షించుకోవడం, ఒకరిని చూసి ఓర్వలేని బుద్ధి, ఇదంతా సంకుచితమైనటువంటి చిన్న బుద్ధి, వికిలితనం బుద్ధి. అదే ఆ ప్రతి దాంట్లో అసలు ఆ వస్తువు బాగాలేకపోయినా సరే, ఆ వస్త్రాలు మసిగా ఉన్నా సరే, లేదా అవి చినిగిపోయినా సరే, వారిని నువ్వు ఈ వస్త్రాలు చాలా బాగున్నావు అని మాట అనాలి. ఎందుకు అనాలి అంటే, వారిది పరిస్థితే కావచ్చు, లేదంటే వారి సామర్థ్యం అంతవరకే కావచ్చు. అందుగురించి ఆ వస్త్రాలు ధరించారు. కాబట్టి వారి సామర్థ్యాన్ని మనం కించపరచకుండా ఉండాలి. సమర్థించడం, ప్రోత్సహించడం. నువ్వు నిన్నటి కంటే బాగున్నావు, ఈరోజు బాగున్నావు అనేటువంటి ఉత్సాహాన్ని. ఆ చినిగిన వస్త్రాలు వేసుకున్నా సరే, నువ్వు ఇలా బాగున్నావు అని అంటే, అది బాగున్నావు అనే శబ్దము ద్వారానే నీ వెకిలితనాన్ని, వారి వెకిలితనాన్ని వారి ముఖాన్ని వారి అద్దంలో చూపించడం మాదిరి. అంటే నువ్వు సింపుల్లోనే బాగున్నావు అని అర్థం వస్తుంటది. ఇక స్వాభిమానం గల వారైతే నేను సింపుల్లో బాగున్నానని అనడం ఏంటి, నన్ను ఎగతాళి చేస్తున్నారని అర్థం చేసుకుంటారు. అదే నువ్వు చినిగిపోయినావు, అదే భగవంతుడు అనిపిస్తున్నాడు కదా, దివ్యాంగులు, వికలాంగులు, అరే గుడ్డోడా కుంటోడా అనేటువంటి పైన, కుంటి గుడ్డి అనేసరికి నన్ను కుంటివాడు అంటావా, నన్ను గుడ్డివాడు అంటారు. అంటే వాళ్ళు ఆరోపించింది లేదు కదా, ఉన్న వాస్తవమే అన్నారు కదా, కానీ అనేటువంటి పద్ధతి అంతవరకే. దివ్యాంగులని ఎందుకు అంటుంటారు అని అంటే, ఈ యొక్క అంగాలు విచలితమైపోయినాయి, అవి పని చేయట్లేదు కాబట్టి, ఒక అంగం పని చేయకపోతే ఇంకా దివ్య దృష్టిని, దూరదృష్టిని, ముందు చూపును, జాగ్రత్తతనాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఎందుకంటే బలహీనతలోనే బాధ్యతలు ఎక్కువ. కళ్ళు కనబడకపోతే కళ్ళ అద్దాలు మోయాలి, వినికిడి వినపడకపోతే చెవుల మిషన్ని, నడవరాకపోతే చేతి కర్రను, హ్యాంగర్ను. బలహీనతలోనే బాధ్యతలు ఎక్కువ భగవంతుడు అప్పగిస్తున్నాడు. కాబట్టి దివ్యాంగులు, దివ్య దృష్టి, దూరదృష్టి, రెండు కళ్ళు కనబడవు, కానీ విరజానందుడు అష్టాధ్యాయాన్ని కంఠస్థం చేసి ఈ యొక్క అజ్ఞాన సమాజానికి వైదిక దృష్టికోణాన్ని చూపించి, దయానందం లాంటి శిష్యుణ్ణి తయారు చేసి సమాజానికి అప్పగించి సామాజిక ప్రక్షాళన గావింపజేస్తున్నాడు. కనబడుతుందా? అవునాచార్య, కనిపిస్తుంది. అందుకని మనల్ని సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం వైపుకు, విశాలం వైపుకు రావాలి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. స్వర్గ సుఖం తృప్తినివ్వట్లేదు కాబట్టి అసంతృప్తి తలెత్తింది. ఆ అసంతృప్తి జీవితమే ఈ 84 లక్షల జన్మలు. అసంతృప్తిలో చేసేటువంటి ప్రతి ప్రయత్నము పరిణామం సంతృప్తిని వెతుక్కోవడం. ఇక చివరికి భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ సుఖ దుఃఖానికి అతీతంగా సంతృప్తి అసంతృప్తి దశ కంటే పైది సాక్షిభూత సాధన. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా ఒకే విధంగా ఉండడం. అలాగని ఎప్పుడూ ఏడుపు మొహం పెట్టినట్టుగా ఉండకూడదు. కొంతమంది యోగా గురువులు చెప్తుంటారు ఏంటంటే, భగవంతుడికి భయపడాలంట. భగవంతుడికి భయపడడం ఏంటి? భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, అమ్మ ఒడిలో పిల్లలను కేరింతలు పెట్టించడం, నవ్వించడం, పులకరింపజేయడం, ఆనందింపజేయడం. అమ్మ ఒడిలో, నాన్న ఒడిలో నవ్వింపజేయడం.
యోగ్యుడైనటువంటి గురువు సాన్నిధ్యంలో దయానందుని లాంటి, విరజానందుని లాంటి, మహావీరు లాంటి, గౌతమ బుద్ధులు లాంటి, ఆ, వివేకానందులు లాంటి యొక్క మహాపురుషుల యొక్క ఉద్భవం, జన్మ, ఆవిర్భావం జరుగుతుంటది యోగ్య గురువు యొక్క సాన్నిధ్యంలో. అందుకని భయపడకూడదు. భగవంతుడికి భయపడాలి. తప్పు చేసిన వారే భయపడాలి. మళ్ళీ ఇంకొక మూర్ఖత్వం ఏంటంటే గంభీరంగా ఉండడం. గంభీరంగా ఉండడం అంటే గంభీరంగా ఎవరుంటారు, అలర్ట్గా ఎవరుంటారు అంటే ఏదైనా పోగొట్టుకున్నవారు. ఈ ఆధ్యాత్మంలో గంభీరంగా ఉండకూడదు, సరళంగా ఉండాలి, సహజంగా ఉండాలి. గంభీరంలో అలర్ట్గా ఉండడం, అలర్ట్గా ఉండడం వల్ల నరాలన్నీ బిగుసుకుపోయినట్టుగా, వ్యక్తి ఒక కట్టెసరుసుకుపోయినట్టుగా ఉండడం జరుగుతుంటది. అది ఆధ్యాత్మిక విద్యకు చాలా దూరం. అందుకని గంభీరంగా ఉండకూడదు, సహజంగా ఉండాలి, చిన్న పిల్లల మాదిరిగా ఉండాలి, సరళంగా ఉండాలి. తప్పును తప్పుగానే, ఒప్పును ఒప్పుగానే, చెప్పగానే చెప్పేటట్టుగా, నొప్పించక తానవ్వక తిప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సమతి స్పష్ట వక్తగా ఉండాలి. అర్థమవుతుందా? ముసిముసి నవ్వుతూ నవ్విస్తున్నట్టుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికం పరిపక్వం అవుతుంటది. గంభీరంగా ఉండడం అసలైన తత్వాన్ని కోల్పోవడం. అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు వెతికేటప్పుడు వ్యక్తి గంభీరంగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. అదే పొందినప్పుడు, ఇంకేదైనా అనుకోకుండా పొందినప్పుడు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం. ఇది అధ్యాత్మంలో మనం పొందాలి. పొందినటువంటి దాన్ని పండుగ చేసుకోవాలి, పంచుకోవాలి. మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి, అంతేగాని గంభీరంగా ఉండకూడదు. ఆచార్య గంభీరం అంటే కొంచెం అహంకారం ఆచార్య. గంభీరం అంటే మూర్ఖత్వం, అహంకారంతో కూడిన మూర్ఖత్వం. అన్ని నాకే తెలుసు అనే భావన. అది పోవాలి. అది పోయినప్పుడు ఆత్మజ్ఞానం ప్రారంభమవుతుంటది. ఈ యొక్క సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల అధ్యాత్మం అంతా కుంటుపడిపోయి ఉన్నది. ఇప్పుడు ముని గారు మరి పదే పదే అంటుంటారు కదా, మరి అందరూ చదువుకొని వచ్చారు, అందరూ చాలా మంది పండితులు ఉన్నారు, కానీ ఎవరు ఇలాగా చెప్పట్లేదు అని అంటే, అందరి వల్ల సాధ్యం కాదు. మరి అందరూ చెప్పారనుకోండి, ఈ సమాజం ఒక్క దూటిన ఒకేసారి ఒకే రోజులో మారిపోతుంటది. మరి ఒకేసారి అలా మారిపోతుంటే ఇంకా కావలసినదంతా చాలా ఉంటుంటది. కాబట్టి యోగ్యతను సంపాదించుకోవడానికి ఎవరు ఏ శరీరంలో, ఏ జన్మలో, ఏ వస్త్రధారణతో ఉన్నా ఎవరి ప్రారంధం ఎక్కడి వారిని అక్కడే నలుపుతుంది. ఎందుకు నలుపుతుంది అని అంటే, ఆ ప్రారంధం అనుభవించాలి కాబట్టి. పండితుని స్థాయిలో సమస్యలు ఉన్నాయి, మామూలు వ్యక్తికి మామూలు స్థాయిలో ఉన్నాయి, రాజుకు రాజరికం స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ద్రౌపది ముర్ము గారికి సమస్యలు లేవా? నరేంద్ర మోదీ గారికి లేవా? ఇంత జ్ఞానం చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాడు కదా ఈ ఓం ప్రకాష్కు సమస్యలు లేవా? ఏది మాట్లాడరు. సమస్య లేకపోతే జీవితం అమ్మగారు పుష్పమ్మ గారు మీరు సరిగా పట్టుకోలేదు, సువర్చలమ్మ గారు సరిగ్గా పట్టుకున్నారు. సమస్యలు లేకపోతే జీవితమే కాదు, బ్రతుకు విలువ తెలియదు.
అందుకే సమస్యలు. నువ్వు నా బిడ్డవు, నువ్వు నెగ్గుకు రావాలి. నువ్వు సమస్యలతో పరాజయం కాకూడదు, ఓటమి పాలు కాకూడదు. నువ్వు నెగ్గుకురా. భాగ్యలక్ష్మి గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థమవుతుంది. భగవంతుడు అనేది ఏంటంటే నువ్వు నా బిడ్డవు, నువ్వు ఏ జన్మలో ఉన్నా సరే నువ్వు నెగ్గుకోరా. సమస్యలకు నువ్వు భయపడకూడదు. విజయదుర్గమ్మ గారు, సమస్యలు నిన్ను చూసి భయపడాలి. అప్పుడు నా బిడ్డ అనిపించుకుంటావు. ఇక రాజమణిమ్మ గారి భాష ఏంటంటే, ఆచార్య గారు సమస్యలు పరిస్థితి ఎట్లున్నాయంటే, పరిస్థితులు అనుకూలంగా లేవు. పరిస్థితులను మనము అనుకూలించుకోవాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అవి ఎప్పుడు మనకు అనుకూల, ఏ పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉంటాయి చెప్పండి? లేదా ఆచార్య, ఒక్కొక్క సమస్యలు అనుకూలంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఉంటాయి ఆచార్య. వరలక్ష్మమ్మ గారు చెప్పండి. సమస్యలు చాలా రకాలు ఉంటాయి కదా ఆచార్య. జీవితంలో నగ్గుకొస్తాం సదస్తంగా ఉండటం. అందుకని పరిస్థితుల్లో ఈ పరిస్థితుల గురించి చెప్తుంటారు ఏంటంటే, దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాపుకుంటే సుఖంగా నిద్రపోగలుగుతాం. మనం చాపుకుంటే కాళ్ళు బయట ఉంటే నిద్ర సరిగా రాదు. ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే, కాళ్ళు వేడిగా ఉండాలి, పొట్ట మెత్తగా ఉండాలి, తల చల్లగా ఉండాలి. వీరికి చావులేదు ఎక్కువ, ఎందుకంటే వీరికి రోగాలు రావు. అందుకని కప్పుకునేటప్పుడు కాళ్ళ వైపు ఎక్కువగా కప్పుకోవడం జరుగుతుంది. తల వైపు ఉన్నా లేకున్నా కానీ కాళ్ళ వైపు తప్పనిసరిగా ఉండాలి. గమనించారా లేదా? అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మనల్ని విక్షిప్తత నుంచి వ్యవస్థితము వైపుకు నడిపిస్తున్నాడు. విక్షిప్తావస్థ నుంచి, మన ప్రారంధంతో ప్రభావితమై విక్షిప్తమే మనం వచ్చినాము. మనల్ని తల్లి ద్వారా, తండ్రి ద్వారా, శత్రువు ద్వారా, మిత్రువు ద్వారా, సమస్యల ద్వారా, రోగాల ద్వారా మనల్ని ఒదిగించి వ్యవస్థితం వైపు తీసుకొస్తున్నాడు. కుండను కుమ్మరివాడు కొట్టి 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 ఆ నిప్పులేసి కాలబెట్టింది తీసుకొచ్చి మన చేతికి అందిస్తుంటాడు. అతడు పచ్చి కుండనే కొడుతుంటాడు, అది పగలదు. కానీ మనం వాము పెట్టిన కుండను కొద్దిగా తగిలించినా కూడా పగిలిపోద్ది. కారణం ఏంటి? అతను నైపుణ్యం ఉంది అతని దగ్గర, తెలుసుకున్నాడు ఎలా దాన్ని చెయ్యాలి. లోపల ఒక చేయితో పట్టుకొని చేతితో కొడతాడు ఆచార్య. అది ఇప్పుడు గొర్రె కషాయివన్నీ నమ్ముతాడు. మనమేమో కాపాడాలి, ఆ కషాయి నుంచి దూరం చేయాలని మనం ప్రయత్నం చేస్తే మన దగ్గరికి రాదు. కావాలంటే మనల్ని పొడవడానికి ప్రయత్నం చేస్తుంటది. అది ఆ కషాయి వాడు దాని శరీరం మీద, ఆ పొట్ట మీద చెయ్యి నిమురుకుంటూ, తల మీద చెయ్యి నిమురుకుంటూ దాన్ని బుజ్జగించేసరికి అతడే మంచివాడని అనుకుంటాడు. అగో అలా. అందుకని అధ్యాత్మంలో ఈ చదవడం కంటే వ్యావహారికంగా మనల్ని మనం సర్దుకుంటే, చాలా లోతుగా ఆలోచిస్తే బాగుంటది, తెలుస్తుంటది. ఇక మరి ముందుకు పోదామా? 4వ అధ్యాయం ప్రారంభించాం. ఈశ్వరుని యొక్క సాక్షాత్కార సంకేతాలు. శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి. రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి. మాట్లాడాలన్నప్పుడు మైకు తెలిస్తే బాగుంటుంది. 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. యా ఏకో
అవర్ణో బహుధా శక్తిర్యోగాత్ వర్ణాన్ అనేకాన్ నిహితార్థో దధాతి. ఏకో వర్ణ, ఏదైతే ఒక వర్ణం, అవర్ణం, అవర్ణాన్ని బహుధా, బహుధా అంటే అనేక విధాలుగా, శక్తి యోగాత్ దాన్ని బుద్ధిని ఉపయోగించి, ఇప్పుడు అన్నమును ఎన్ని రకాలుగా వండొచ్చు, వస్త్రమును ఎన్ని రకాలుగా కుట్టొచ్చు, చర్మమును చెప్పులను ఎన్ని రకాలుగా కుట్టొచ్చు, పుస్తకాన్ని ఎన్ని రకాలుగా తయారు చేయవచ్చు, ఇల్లును ఎన్ని రకాలుగా కట్టుకోవచ్చు. అది ఆయా వారి బుద్ధి, కౌశల్యం మరియు ఆర్థిక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. శక్తి యోగాత్ వర్ణాన్, ఈ వర్ణములను అనేక నిహితార్థో దధాతి, ఒక శబ్దాన్ని ప్రయోగిస్తే ఆ శబ్దం ద్వారా, ఆ వర్ణము ద్వారా దాంట్లో అనేక అర్థాలు మారిపోతూ ఉంటుంటాయి. అర్థం, అనర్థం, అర్థం కానిది అనర్థం, ఇంకా పండు, వండు, మండు, ఎండు, ఒక్కొక్క వర్ణమే వేరుగా మార్చి చూసినట్టయితే అదే 2 అక్షరాల పదములు ఎన్నో అర్థాలు వస్తుంది. అన్ని అర్థాలు వర్ణంలోనే నిహితమై ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో చెప్పుకొస్తుంది. చైతి చాంతే విశ్వం ఆదౌ సా దేవః సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. విశిష్టముగా, వివేకాత్మకంగా ఏతి, ఈ యొక్క పరమేశ్వరుడు గతిమానమై ఉన్నప్పుడు, గతిమానం అంటే సక్రియమై ఉన్నప్పుడు, ఈ గతిమానం ఎలా గతిమానమై ఉండడం, భగవంతుడు ఎక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ లేడు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా కొంతమంది మేధావులు చెప్పేటువంటిది ఏంటంటే, అందరూ పరిగెడుతున్నారు, నడుస్తున్నారు, వ్యాయామం చేస్తున్నారు, నువ్వు వాళ్ళను చూస్తూ ఉండు, నీలో కూడా కొంత సక్రియత మొదలవుతుంటది. ఇక ఈ ఆధ్యాత్మికంలోకి వస్తే ఏంటంటే, ఊరికి కదలకుండా కూర్చుంటే శరీరంలో ఎనర్జీ పెరుగుతుంటది, ఆకలి పెరుగుతుంటుంటది. గమనించారా? శరీరం వేడెక్కుతుంటది. అవునా? ఇది అనుభవపేతంగా చూడొచ్చు, ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాడు. వర్షాకాలం తెలుస్తుంది ఈ విషయం. అంతే, విశ్వం ఆదవ్, విశ్వం యొక్క ఈ సృష్టి యొక్క ఆరంభంలో సా దేవ, ఆ పరమేశ్వరుడు, సా అతడు, నహ మనల్ని, బుద్ధ్యా శుభయా సంయునక్తు, మనల్ని ఈ ప్రకృతితోటి జోడించడం, ముడిపెట్టడం. ఉదాహరణకు తండ్రి తీసుకొచ్చి తల్లితోటి కలపడం, బయటకు కనబడేటువంటి గర్భాధాన ప్రక్రియ ఒక పక్కకు పెడితే, ఆ ఆత్మను తీసుకొచ్చి, జీవుణ్ణి తీసుకొచ్చి ప్రకృతి ఒడిలో ఒదిగించడం, గర్భాధానం చేయడం. ఆ రకంగా తల్లికి ఏంటంటే నేను జన్మింపజేస్తున్నాను అనేటువంటి ఆ విధంగా భగవంతుడు ఈ పంచమహాభూతాలు, తల్లిదండ్రి, గురువు, ఈ సమాజంతో అందరికీ, ఎందుకు మనం ఇక్కడ జన్మించాము అనంటే మనమే పుట్టలేదు,
మనం ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి వారితోటి ఉన్నటువంటి వస్తువులతోటి మనకు ఎన్నెన్నో జన్మలతోటి రుణపడి ఉన్నాం కాబట్టి వారందరితో కలిసి కర్మఫలం ఇక్కడ అనుభవించాలి కాబట్టి మనం ఇక్కడ పుట్టడం జరిగింది. ఇక ఎవరికైతే ఇక్కడ కర్మఫలం చెల్లుబాటు అవుతుంటుందో వారు ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవడం, ఒక ఊరు వెళ్ళిపోవడం, లేదంటే ఒక దేశం వెళ్ళిపోవడం, ఒక గ్రహాంతరాలకు వెళ్ళిపోవడం, ద్వీపాంతరాలకు వెళ్ళిపోవడం, లేదంటే అంతకంటే దూరం వెళ్ళాలంటే కూడా ఇక దేహత్యాగం చేసి వాళ్ళు మరీ దూరంగా ఉన్నారంటే ఇక చనిపోవడం. గర్భంలోనే చనిపోవచ్చు, పుట్టగానే చనిపోవచ్చు, పుడుతూనే చనిపోవచ్చు, అకాల మృత్యుతో ఎప్పుడైనా సరే ఈ కర్మఫలం చెల్లుబాటు అయితే వెళ్ళిపోవడమే అంతే. ఈ రకంగా భగవంతుడు ఏది చేసినా కూడా మన పట్ల బుద్ధ్యా శుభయ, బుద్ధిపూర్వకముగా మరియు మేలును కోరి, మన శుభం మంగళం మనకు మంచి కోరి సంయునక్తు అన్ని జోడించి పెట్టాడు. ఏది వ్యర్థంగా కాదు, ఏది అనియోజితము కాదు, అన్ని సంయోజకంగానే సప్రయోజనకరంగానే ఇంకా ఈ రకంగా ఏర్పాటు చేసేటువంటి ఆ భగవంతుడు ఏ రకంగా ఉన్నాడో చెప్తున్నాడు. తదేవాగ్నిస్తదాదిత్యస్తదు వాయు తదు చంద్రమా తదేవ శుక్రం తద్ బ్రహ్మ తద్ ఆపః తత్ ప్రజాపతి. తదేవ ఆ రకంగా మనల్ని తండ్రి సంయోగంలో, తల్లి యొక్క సంయోగంలో, గురువు యొక్క సంయోగంలో మనల్ని జోడిస్తూ మన యొక్క వ్యక్తిత్వ వికాసం కావింపజేస్తూ మనము ఇదే తల్లి తండ్రి అనేటువంటి మైకంలో ఉండి మోసపోతామేమో అని చెప్పేసి అప్పుడప్పుడు శత్రువును మనతో తలపడజేసి మనల్ని మనం మరింత జాగ్రత్త పరచజేయడం, అప్పుడప్పుడు ఈ యొక్క పంచమహాభూతాలు, ప్రకృతి ప్రకోపాలు మరియు వ్యాధులతోటి అన్ని రకాలుగా మేలుకొల్పుతూ మనల్ని అసంతృప్తి దశ నుండి సంతృప్తి దశ వరకు, విక్షిప్త స్థితి నుంచి ఒదిగిన మంచి వ్యక్తిత్వం వైపుకు తీసుకొస్తున్నట్టుగా స్పష్టమవుతుందా లేదా? అందుకని ఆ పరమేశ్వరుడు, అటువంటి పరమేశ్వరుడు తదేవ అగ్ని, అతన్ని మీరు చూడాలని అనుకుంటే ఇదిగో చూడండి. తదేవ అగ్ని, అతడే అగ్ని, ఈ వెలుగు చీకటిని ఛేదించుకుంటూ వెలిగేటువంటి అగ్ని అతడే. తదాదిత్య, అతడే ఈ యొక్క ప్రకాశించేటువంటి ఆసమంతాత్ రాత్రింబవళ్ళు నిరంతరంగా ప్రకాశించేటువంటి సూర్యుడు. ఆదిత్య తద్ వాయు, ఈ వీచే వాయువు 84 లక్షల జీవరాశులకు, వృక్ష వనస్పతి స్థావర జంగమాలకు అన్నింటికీ ప్రాణదాయకం, ప్రేరణదాయకం ఈ వాయు స్వరూపం అతడే. అందుకే గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు పేగుబంధం తెంచిన తర్వాత శిశువు చేత అతనికి ప్రాణం ఇవ్వడానికి ఋగ్వేదం 10వ మండలము 125వ సూక్తం 8వ మంత్రం ప్రథమ చరణంలో అంటున్నాడు ఏంటంటే, అహమేవా వాయు ఈవా ప్రావామి ఆరభమానా, నేనే వాయువుగా నీ వద్దకు వచ్చాను నీ జీవితాన్ని ప్రారంభించడానికి, ఇక నువ్వు శ్వాస తీసుకో అని చెప్పేసి. తద్వాయు తదు చంద్రమా, అతడే ఈ యొక్క ప్రకాశించేటువంటి చంద్రుడు. ఈ చంద్రుని యొక్క ప్రభావంతో సముద్రంలో ఉప్పెనలు లేస్తుంటాయి. ఆ ఉప్పెనలతోటి మేఘాలు నిండు గర్భం దాలుస్తాయి. ఆ నిండు గర్భముతోటే
మేఘాలు అటునిటు సంచరించి వర్షిస్తాయి. తదేవ శుక్రం, ఆ యొక్క పరమేశ్వరుడి ఈ యొక్క తెల్లదనం, ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రకాశతత్వం ఆ యొక్క పరమాత్మయే. తద్ బ్రహ్మ, ఈ యొక్క బృహత్వాత్ బ్రహ్మ, బృహతాద్ అంటే విశాల దృష్టికోణం కలిగినటువంటి, విశాల దృష్టికోణమును బ్రహ్మతత్వం అంట. సంకుచితత్వంలో అన్నీ ఫిర్యాదులు ఉంటాయి. అదే విశాల దృష్టికోణంలో ఫిర్యాదులు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? అనుభవంతో ఉంటారు కాబట్టి అసలు ఫిర్యాదులే ఉండకపోవచ్చు. ఈ అనుభవం అనేటువంటిదే బ్రహ్మతత్వం. మనం చంటి పిల్లల లాంటి వాళ్ళం భగవంతుడి ముందు. అందుకే కావాలి 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 కావాలి, ఇది కావాలి అది కావాలి, ఇది కావాలి అది కావాలి అని అనిపిస్తున్నాడు. ఇంకా వైదికానికి అవైదికంలో చూడండి. అవైదికంలో మొక్కుకునేటప్పుడు నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా అడుక్కోవడమే. వేరే వాళ్ళు కూడా భగవంతుడా మమ్మల్ని మంచిగా చూడు, వీళ్ళ పాపాలను క్షమించు, వాళ్ళను అని అడుక్కోవడం. కానీ వైదికంలో ఏంటంటే సంధ్యోపాసనలేమో సమర్పితమైపోవడం, భగవంతుని చరణాల్లో సమర్పితమైపోయి దేహాన్ని మరిచిపోయి దేహి ఉపాసన చేయడం. అగ్నిహోత్రములేమో ఈ యొక్క దైహికంగా శారీరక పరకంగా తల్లిదండ్రుల గురువుల యొక్క సాన్నిధ్యంతో మన బుద్ధి వివేకంతో ఎంతైతే నాది అనే సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనను త్యాగం చేయడం, విసర్జన చేయడం, త్యాగం చేయడం నేర్పిస్తున్నాడు. స్వాహ ఇదన్నమమ్మ, స్వాహ ఇదన్నమమ్మ, త్యాగం. మళ్ళీ ఇది దేవతలకు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వారికి తోచినంత అన్నదానం నుంచి మొదలుకొని పలహారం, బూంది, ప్రసాదం, పండు, ఫలము ఏదోటి ఇవ్వడం. ఏది లేకపోతే ఇంత మంచినీళ్ళు తాగించి నమస్కారం చేయడం. ఇక చివరికి గురువు గారికి నమస్కారం చేసి పాదాభివందనం. సమర్పితం, త్యాగం. వైదికం త్యాగం చేయడం, త్యాగభావం, ఐశ్వర్యం, స్వామి, ఈశ్వరీయ భావం. ఇంకా అవైదికం యాచక వృత్తి, అడుక్కోవడం. కనిపిస్తుందా లేక కేవలం ఓంప్రకాష్ ఏది చెప్తుంది వింటున్నారా? కనిపిస్తుంది. విచారిస్తే మొత్తం దీంట్లోనే ఉంది. మరి అందుకని మనం కూడా వ్యావహారికంగా చూడాలి. ఈ వ్యావహారికాన్ని విచారిస్తూ విప్పినప్పుడు ఒక్కొక్క గుట్టు ఎంతో లోతుగా బయటపడుతుంటది అన్నమాట. తద్ ఆపహ, ఆ విశాల దృష్టికోణం కలిగినటువంటి ఆ భగవంతుడు. ఆపహ అంటే తల్లి పిల్లల అశుద్ధిని శుద్ధి చేసి వాళ్ళను పవిత్రం చేస్తున్నట్టుగా ఈ ఆపహ, ఆ యొక్క పరమేశ్వరుడు నీటి వలె అన్ని మలినాలను, ఇప్పుడు ఆషాఢం, ఇప్పుడు జ్యేష్ఠ మాసం అయిపోతుంది కదా, జ్యేష్ఠం తర్వాత ఆషాఢాన్ని అపవిత్రంగా ఎందుకంటారు చెప్పండి? అశుభం, మంచిది కాదు, అపవిత్రం అని ఎందుకంటారు? ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇదంతా ప్రకృతిని ఊడ్చేయడం. వరదలు వస్తాయి, వర్షాలు బాగా పడుతుంటాయి కదా, మొత్తం భూమిని అంతా చెట్ల మీద ఉన్న పేరుకుపోయినటువంటి మట్టిని వర్షపు చినుకులతో కడిగేయడం, కింద పడ్డటువంటి మలినాన్ని మురికినంతా కడిగి శుద్ధి చేసి ప్రవహింపజేయడం. ఏమి మాట్లాడరు ఎందుకు? అదే వర్ష ఋతువు వస్తుంది కాబట్టి ఇక మొత్తం శుద్ధి అవుతుంది, శుద్ధిగా అవుతుంది, ప్రకృతి శుద్ధంగా అంత శుద్ధి చేయడం. అందు గురించి ఆషాఢంలో ఏ పని చేయరు. అదే ఆ ఆషాఢ మాసాన్ని మన ఇంట్లో చేస్తే ఏంటంటే ఏదైనా పండుగ వస్తున్నప్పుడు దులపడం, కడగడం, అలుకులు, ముగ్గులు పెడుతున్నప్పుడు ఇంకేమైనా చేస్తామా? ఏమి చెయ్యం. మనమే మురికి అయిపోతున్నాం. పైన బూజు పడుతుంటది,
దులుపుతుంటే, ఇంట్లో చానుపు చేస్తుంటే, లేదంటే తుడుస్తుంటే అది మనకే ఒంటి మీద అంటుతుంటది కాబట్టి ఇంకా వేరే ఏ పనులు చెయ్యం. ఇదే ఆషాఢం, ఇంకేం ఆషాఢం కాదు. ఇంకా ఏంటంటే అశుద్ధినంతా శుద్ధి చేస్తున్నది కాబట్టి ఆషాఢ మాసం మంచిది. ఏది పలకరు కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటుంటారు. అవును, శుద్ధి అవుతున్నాము అంటే అది ఇంకా మంచిదే కదండి. తను గాయత్రి అమ్మ గారు, బాలాజీ గారు నిద్ర వస్తుందా? కెమెరా ఎందుకు బంద్ చేసుకుంటున్నారు? రాజమణమ్మ గారు అర్థమవుతుందా లేదా? అనండి. యూట్యూబ్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు కెమెరా బంద్ చేసుకొని దుప్పటేసుకొని పడుకున్నారేమో, ఈయన చెప్పేది చెప్పుకుంటుంటారు, వాళ్ళు ఉలుకులేదు పలుకులేదు అనుకుంటారు. అలాగే ఆచార్యజీ, వింటాం ఆచార్యజీ, వింటాము, వింటుంటేనే పని చేసుకుంటాం ఆచార్యజీ. తత్ ప్రజాపతి, తత్ ఆ యొక్క పరమేశ్వరుడు ప్రజాపతి ఒక పిల్లలకు తండ్రి ఏ రకంగా బాధ్యతాయుతంగా ఉంటాడో ఈ 84 లక్షల జీవరాశులకు అందరికీ పరమేశ్వరుడు ప్రజాపతి ఒక తండ్రి వలె అన్ని వ్యవస్థితంగా చేస్తున్నాడు. ఇక అతడు మనకు ఏ రకంగా జన్మలను ఏర్పాటు చేశాడు అనంటే నువ్వు అనిపిస్తూ జీవుణ్ణి అంటున్నాడు అన్నమాట. త్వం శ్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారీ త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖః. త్వం నీవు స్త్రీవి. త్వం పుమానసి నువ్వే పురుషుడవై ఉన్నావు. త్వం కుమార నువ్వు బాలుడవు, బాల్యంలో ఉన్నావు. ఉతవా కుమారి బాలికగా ఉన్నావు, బాలుడివి కావచ్చు బాలిక కావచ్చు. ఏదైనా స్త్రీ అయినా పురుషుడవైనా బాలిక అయినా బాలుడవైనా అంతా నీవే. ఓ జీవాత్మ, నువ్వు ఈ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నంత వరకు నీవు ఈ యొక్క స్త్రీ పురుష కుమారుడు కుమారి త్వం జీర్ణో దండేన వంచసి జరాజీర్ణమైనటువంటి వెన్నెముక దండం అంటే వెన్నెముక బాల్యంలో లేతగా ఉంటుంటది, ఇది నిటారుగా ఉంటుంటది. అందుకే బాల్యంలో కూర్చున్న వాళ్ళు ఇట్లా వంగలేరు, చక్కగా ఉంటుంటారు. అదే వృద్ధాప్యంలో ముదిరిపోయినటువంటి శరీరంతో ఆ యొక్క వెన్నెముక వంగుతుంటది. కాబట్టి జీర్ణో దండేన వంచసి, ఇక ఆ వంచేది ఏంటంటే వంగేది ఏంటంటే అహంకారాన్ని వంచి చూపించడమే ఈ ముసలితనం. ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే ఆట పట్టించడానికి అమ్మమ్మ అడుగుతుంటే వంగి నడుస్తుంటే మన వాళ్ళు ఆట పట్టిస్తున్నారు. ఏంటంటే అమ్మమ్మ అంటే ఏంటి ఏం వెతుకుతున్నావే, ఎప్పుడూ వెతుకుతుంటావు అని అంటే, అదా బిడ్డ, నేను పోగొట్టుకున్నది మీరు పోగొట్టుకోకూడదని చెప్పేసి నా బాల్యాన్ని వెతుక్కుంటున్నాను. అంటే నేను బాల్యాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి నేను వంగాను కాబట్టి మీరు నన్ను ఆట పట్టిస్తూ ఏం వెతుకుతున్నావు వంగి అని అంటున్నారు కదా. మీరు మీ బాల్యాన్ని కూడా పోగొట్టుకుంటారు అని ప్రతి ఒక్కరికి ఇది పోవాల్సిందే. ఇలాగే మళ్ళీ మీ స్థితి కూడా ఉంటుంది. త్వం జాతో భవసి విశ్వతో ముఖః. త్వం జాతః నీవు ఉత్పన్నమవుతున్నావు. విశ్వతో ముఖః నువ్వు విశ్వం వైపుకు నడుస్తున్నావు. ఇక్కడ ఒకటి చాలా లోతైనటువంటి విషయం ఏమొస్తున్నది అని అంటే, మనము పుడుతున్నటువంటిది ఎక్కడ పుట్టుకుంటూ వస్తున్నాం, ఎక్కడ అంటే విశ్వము వైపుకు, సమాజము వైపుకు, బ్రహ్మాండము వైపుకు, పరమాత్మ వైపుకు.
మైక్ బంద్ చేయండి శోభమ్మ గారు, వెంటనే బంద్ చేయండి. ఈ యొక్క ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే పైనుండి సూర్యకిరణాలు లాగుతున్నాయంట. పైనుండి సూర్యకిరణాలు లాగుతున్నాయి, పైకి లాగుతున్నాయి కాబట్టి మనమంతా పెరిగే వాళ్ళమంతా పైకి పెరుగుతున్నామంట. భూమికి ఆ శక్తి లేదు. నా బిడ్డ అనేటువంటి దానికి హక్కున చేర్చుకోవడమే వచ్చు కానీ వశీకరించుకోవడం, లాగడం లాంటిది రాదు. సూర్యునికి కిరణాలకే లాగడం. అందుకే సూర్యుడు తేమ శాతాన్ని లాగి పొడిబార చేయడం, భూమిలో పడ్డటువంటి విత్తనాన్ని మొలకెత్తినటువంటి ఆ మొలకలను సూర్యరశ్మిని అందించి పైకి చేయడం. అందుకే మొలిసే మొలకలన్నీ పైకే మొలుస్తున్నాయి. పుట్టే వారందరూ బయటకి పుట్టుకుంటూ వస్తున్నారు, పైకే ఎదుగుతున్నారు. కనిపిస్తుందా లేదా? అందుకని ఇక్కడ ఇది అర్థం కావాలంటే విత్తనము వేసిపోయిన చోట వేరే వాళ్ళు వచ్చి కర్రలు వేసారు, లేదంటే కొన్ని బండరాలు వేసారు. ఆ విత్తనము మొలకెత్తుతుందా? వెళ్ళానికి ఒకటి అది పైకి ఎట్లా రావాలో అని దాని కింద అది అవకాశం మొలకెత్తడానికి మొలకెత్తుతుంటది. ఎందుకంటే భూమి సాంద్రతని ఇస్తున్నది, నీరు గాలి అంత తగులుతున్నది. ఎంత అవకాశం ఉంటే అంత నేరుగా పైకి లేవలేకపోవచ్చు. ఎందుకంటే కర్రలు పడేశారు, రాళ్ళు పడేశారు కదా. సందు చూసుకొని పక్కకి వెళ్ళి వస్తుంటది. అది వంకరగానే ఉంటుంటది. బండరాల మధ్యలోకి వెళ్ళి, కర్రల మధ్యలోకి వెళ్ళి మొలిసేటువంటి. అదే ఏది పడేయకుండా నేరుగా ఉన్నదనుకోండి, అది నిటారుగా వస్తుంటది. ఈ బండరాళ్ళు, ఈ కర్రలు పడేయడం ఏంటంటే తాను ఎదగడానికి విఘ్నాలు, బాధలు. అందుకే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చూడండి, రోగగ్రస్తమైనటువంటి వ్యక్తిని చూడండి, పోలియో వచ్చిన వారిని చూడండి, అందరూ తల్లి గర్భం నుంచే పుట్టుకొస్తున్నారు. కానీ వీరిట్లా వారట్లా ఎందుకు? ఏది ఎప్పుడు మాట్లాడారు? ఎదుగుదలకు అనుకూల పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు పోలియో ఏదైనా వచ్చిందంటే అవయవ లోపము అది ఉండటం వల్ల ఎదగడానికి కష్టం అవుతుంది. ఇది విఘ్నం అన్నమాట. బాధలు, ఈ బాధలు ఏంటంటే వారి కర్మఫలం అంతే. ఆ కర్మఫలంతో ఆ రకంగా ముడిపడి ఉండడం వల్ల అట్లా రావడం. అందుకని మనమంతా ఎదిగేది ఈ వృక్ష వనస్పతి కానీ ఏదైనా సరే, భూమిలో ఉన్నటువంటి మట్టి దిబ్బలైనా సరే, గుట్టలు కొండలు ఏవైనా సరే పైకే, మొత్తం పైకే. స్థావర జంగం, జగతస్థుషశ్చ. స్థావర జంగమం. జంగం అంటే గతి చేసేటువంటివి, స్థావరం అంటే స్థిరంగా ఉండేటువంటి అన్ని పైకే. ఎదగడం ఆచార్య, ఏంటమ్మా? ఎదగడం ఎదగడం అని ఈ కనిపించేవే కాదు, కనిపించనివి కూడా. మన శ్వాస ఎటు పోతుంది, అపాన వాయువు ఎక్కడ పోతుంది, మన ఊపిరి ఎక్కడ పోతుంది, అన్ని పైకే. అందుకని ఇదంతా భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ. సమయం పరిగెడుతుంది కాబట్టి ఇప్పుడు కెమెరాలన్నీ ఓపెన్ అయ్యి క్లాస్ ఎంత అందంగా ఉందోనండి చూడటానికి. కానీ కెమెరా మాత్రం అందరం ఓపెన్ చేసుకుందామండి. ఎందుకంటే అర్థం చేసుకోవట్లేదు. కానీ మనం ఆచార్య దీంట్లో కూడా ఎంత అగౌరపరిచినట్టు అన్నమాట.
ఎంతో గౌరవంగా ఉండాలని మనం అనుకొని అది అమ్మగారు అగౌరవంగా అనిపిస్తుంది. కెమెరా ఏదైనా ఎమర్జెన్సీలో ఉండొచ్చు, కానీ తప్పదు. కానీ వీలున్నంత వరకు ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. అమ్మగారు చెప్పారు వేరుగా ఏమి అనుకోవద్దు. అమ్మగారు అగౌరవం మాట అటుంచితే గురుముఖంగా విద్యను అభ్యసించే వారికి తేజస్సు వస్తుంటది. ఆ తేజస్సును అండి ఆ, అది గుర్తించక ఇబ్బంది పడతారని అగౌరవం అని వాడటం తప్ప ఆ, అది చాలా గొప్పదన్నమాట. అందుకని గురుముఖం తోటి గ్రహించేటువంటి విద్యలో ఆ తేజస్సు ఆ తేజస్సు వస్తుంటది అన్నట్టు. అది మనలో ధారణ చేసుకోవడానికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. సరే, నమస్తే. అమ్మగారు పనిలో ఉన్నట్టున్నారు, ప్రభాకర్ గారు. ఓం ఆ. ఓం సర్వేభ్యో నమస్తే. మనం ఈ తరగతిలో ముఖ్యమైన విషయాలు చాలా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా బలహీనతలోనే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, ఆ తర్వాత మన అవసరాలను భగవంతుడు ఇతరుల దగ్గర పెట్టి మనల్ని మేలుకొల్పుతున్నాడనే విషయాలను కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొకటి, శూద్రులు అంటే తన బుద్ధిని ఉపయోగించుకోకుండా ఉంటే ఇతరులు వాళ్ళను ఉపయోగించుకుంటారనే ఒక విషయాన్ని కూడా మనము శూద్రులు అనే దానికి అర్థం తెలుసుకున్నాం. తర్వాత సమస్యలు ఉంటేనే జీవితంలో అనుభవం అధికంగా వస్తుంది అనే విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ భగవంతుని సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏది లేదు. ఈ కర్మఫలం అనుసారంగానే జన్మలు, అసంతృప్త జీవితమే మళ్ళీ జన్మకు కారణం అంటూ విషయాలు తెలుసుకున్నాం. తర్వాత వైదికంలో త్యాగభావం ఉంటుందని, ఇలాంటి విషయాలు ఎన్నో మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మన మిత్రులకు పంచడానికి ఒకై షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ చేసి అందరికీ పంచండి. తర్వాత ఈరోజు సంధ్య, వైదిక సంధ్య ఎవరిది ఉందో కొత్త వాళ్ళది. బుధవారం రజనమ్మ గారు. రజనమ్మ గారు లేనట్టున్నారు. మరి వారి స్థానంలో ఇంకెవరైనా చేయించవచ్చు. నేను చేయించనండి. చేయించండి విజయదుర్గమ్మ గారు. విజయదుర్గమ్మ గారు వైదిక సంధి చేయిస్తున్నారు. కెమెరా ఓపెన్ చేయండి. నమస్తే అండి. ఆచమన మంత్రములు. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీతాం స్వాహ. సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే. శమ్యో న విసవంతు నః.
ఇంద్రియ స్పర్శ మంత్రము. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయం, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభిదత్తప్సోధ్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో జాయతః, అహోరాత్రాణి విదిదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివించ పృథ్వీంచ అంతరిక్షో మదోస్వః. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరవీష్టయ, ఆపో భవంతు పీతయే, సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రము. ఓం ప్రాచేదిగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం వోజం వేదద్మః. ఓం దక్షిణాది ఇంద్రోధిపతిస్తరశ్చరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం వోజం వేదద్మః. ఓం ప్రదీచే దిగ్భర్ణోధిపతి హృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్వస్వం భోజం వేదద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితాసనిర్షవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్వస్వం భోజం వేదద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితావిరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం భోజం వేదద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమయే అస్తు. ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్వస్వం వోజం వేదద్మః. ఉపస్థాన ప్రకరణ. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధు దుర్దత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుష్యః. ఉద్యుతం జాత వేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్. పశ్యేమ శరదస్సతం జీవేమ శరదస్సతం శృణుయామ శరదస్సతం పబ్రవామ శరదస్సతం అదీనాశ్యామ శరదస్సతం భూయచ్చ శరదస్సతాత్. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరభీష్టయ, ఆపో భవంతు పీతయే, సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ
శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ధన్యవాదాలు విజయదుర్గమ్మ గారికి. వాళ్ళ యజ్ఞం చేస్తున్నారా మరి? ఇంకేమి ఏర్పాటు చేసుకోలేదు ఆచార్య. మునిగారు లేరు, వేరే అక్కడ ఉన్నట్టున్నారు. ఆచార్యజీ వైదికంగా ఇప్పుడు మనకి దక్షిణాయనం వచ్చింది కదా, నిన్నట్టు దక్షిణాయనం చదవాలి కదా ఆచార్యజీ. ఇవాళ రేపటి నుంచి దక్షిణాయనం. ఇవాళ ఉత్తరాయణం పూర్తి అయిపోతుంది అమావాస్య తోటి. అమావాస్య తర్వాత నుండి ఆచార్యజీ అయితే. అమావాస్య ధన్యవాదాలు. అన్ని ఏర్పాటు చేసుకుని నెమ్మదిగా చేస్తాను ఆచార్య. సరే సరే, మంచిది. శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. సరే, శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆచార్యజీ నమస్తే. నమస్తే. ఇది అగ్నిహోత్రం చేయడానికి ప్రయత్నం చేయండి, కనీసం అమావాస్య పొందడానికైనా కూడా. భాగ్యలక్ష్మి గారు ఇంట్లో చేస్తారు కదా? అవును, చేస్తాను. కొద్దిగా లేట్ ఆచార్య, అందు గురించి అనేసి నేను పాల్గొనను. సరే సరే. ప్రభాకర్ గారు చాలా ముందుకే వచ్చారు. ఆచార్యులు చెప్పినంత తర్వాత మళ్ళీ ఎపిసోడ్ లో చెప్పారు. చాలా బాగా చెప్తుంటేనే వస్తుంటుంది.